హాయ్ అండి, ధనలక్ష్మి అక్షంతలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజైతే వర్షం పడింది కదా, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. చల్లగా కూల్గా ఉందన్నమాట. ఈరోజు కవర్లు కట్టడం మొదలుపెట్టాను నేను. ఈ కవర్లు అనమాట, ఇలా ఇటు సైడ్ కట్ చేయాలి. ఒక సైడ్ అయితే కటింగ్ అయ్యే వస్తాయి, ఇది ఇలా కటింగ్ అయ్యి వస్తాయి అన్నమాట. ఇప్పుడు వీటిని కొంచెం పెద్ద కాయలు, తయారైన కాయలు ఉంటాయి కదా, అంటే పెద్ద గోలీ సైజు, వీటికి ఇలా తగిలిచ్చేసేసి ఇలా తగిలిస్తాం అన్నమాట. ఇలా తగిలిచ్చి ఇటు పక్కన ఇలా ఒకసారి, ఇటు పక్కన కూడా ఇట్లా బెర్రి లాక్కొని ఇలా పెట్టి ముడేస్తాం అన్నమాట. 2 ముళ్ళు వేస్తాం. ఇటు ఒక చెంగు లాగి పట్టుకొని 2 ముళ్ళు వేస్తాం అన్నమాట. ముళ్ళు వేసినప్పుడు దీంట్లో నుంచి గాలి లాక్కుంటుంది అనమాట. ఈ 2 బెజ్జాల్లోంచి గాలి లాక్కుంటుంది. మనకి ఇది కట్టడం వల్ల ఎక్కువగా దోమపోటు రాదు. ముందు మెయిన్ ఇది కట్టేది దోమపోటుకి, తర్వాత కాయ నునుపు వచ్చి షైనింగ్ రావటానికి. అంటే కాయ కొంచెం చూడంగానే చాలా బాగుంది, కొనాలి అనిపించే ఆ విధంగా ఉంటుంది కదా కొన్ని కాయలు. అలా ఉండటం కోసం ఈ కవర్లు కడతాం అనమాట. ఇది తైవాన్ జామకి కవర్లు కట్టకపోతే దానికి వాల్యూవే లేదు అసలుకి. కవర్ కడితేనే తైవాన్ జామకాయ. అదే ఇప్పుడు షుగర్లెస్ అని పెట్టారు కదా పేరు, దాన్నే తైవాన్ అంటారు. ఈ కవర్ కట్టందే దీనికి వాల్యూ లేదు. ఈ కవర్ వచ్చేసేసరికి మనకి ఇంచుమించుగా 30 పైనే పడుతుంది. ఈ కవర్ ఒక్కటే 30 పడుతుంది. మళ్ళీ ఒకవేళ మనకి కటింగ్ చేయటం మనకు కుదరదు, వేరే వాళ్ళ చేత కటింగ్ చేయించాలంటే దానికి కొంచెం డబ్బులు ఇవ్వాలి. అలాగే ఇప్పుడు ఇది కట్టడానికి కూలి వాళ్ళని పెట్టినప్పుడు వాళ్ళు మహా అయితే ఎక్స్పీరియన్స్ బాగా ఉన్న వాళ్ళైతే కూలికి వచ్చేవాళ్ళ సంగతి. ఒక 2 కవర్లున్నర అంటే 2 ప్యాకెట్లున్నర 3 ప్యాకెట్లు కడతారు. కొంచెం తక్కువగా కట్టేవాళ్ళు అయితే 2 ప్యాకెట్లే కడతారనమాట. అది మెయిన్ ప్యాకెట్ అనమాట. అది ఇవి కడతారు. నేనైతే కనుక పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎటు తిరిగే పని లేకోకుండా ఈ కవర్లు కట్టే పని మీదే ఉంటే కనుక 5 ప్యాకెట్ల వరకు కట్టుకోగలుగుతాను నేను. ఎందుకంటే ఇదివరకు 4 ప్యాకెట్లు కట్టాను. అటు ఇటు తిరుగుతానే 4 ప్యాకెట్లు కట్టాను. ఏం పని లేకోకుండా ఉంటే అచ్చంగా ఇదే ఉద్యోగం మీద చేస్తూ ఉంటే కనుక 5 కవర్లు కంపల్సరీ కడతాను. ఒక్కొక్క ప్యాకెట్కి వచ్చేసేసరికి 350 కవర్లు ఉంటాయి అట. ఇవి 350 నుంచి 400 వరకు ఉంటాయి అంట. మనకి కేజీ లెక్క ఇస్తారు. 400 లెక్క ఉంటాయి, 350 వేసుకోండి. వాళ్ళు కడితే 700 కవర్లు కడతారు. అదే నేను కట్టుకుంటే 5 3 1500 కవర్లు కడతారు. చూసారా, ఒకదానికొకటి ఎంత తేడా వస్తుందో. అదే సొంతోళ్ళు కూలోళ్ళని ఉంటుందన్నమాట. ఈ సంవత్సరం అయితే మాకు పెద్దగా కాపు అయితే కాయలేదని చెప్పొచ్చు. ఇంక ఈ సైజు మనం ఇప్పుడు కడితే ఇంకో నెల రోజులు ఈ పిండి కట్ట తయారైపోతుంది అనమాట. ఇంక ఇది ఇప్పుడు కట్టకపోయామనుకోండి, ఇంక ఇది దోమపోటు వచ్చేసింది. మళ్ళీ ఇది కట్టడానికి కూడా ముందే పిండి నల్లి కనపడుతుంది అనుకోండి, దానికి ఫస్టే పిండి నల్లి ముందు కొట్టుకొని అప్పుడు ఈ కవర్ కట్టుకోవాలి. లేదంటే చిన్న నలుసులాగా ఉన్నా కూడా మనం ఈ కవర్ కట్టడం వల్ల కాయ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతుంది. ఇదిగో ఇప్పుడు ఇలా ఉందనుకోండి, మనం కట్టేసామనుకోండి, ఈ కాయే కాకుండా ఈ కవర్ మొత్తానికి అంటుకొని దీని నుంచి ఈ కొమ్మ ఇది మొత్తం పాకిపోతుంది అన్నమాట. అలా పాకిపోతుంది. అందుకని ఫస్ట్ పిండి నల్లి ముందు కొట్టుకున్న తర్వాత మనం కవర్లు కట్టుకోవడం జరుగుతుంది.